హలో సార్, హలో మేడం. దేవర ట్రైలర్ చూసారా? అవును, చూసాను. ఎలా అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు? ట్రైలర్ చూస్తే ఎట్లా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా డిజైనింగ్ కానీ ఆ ఫైట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఒక పెద్ద మూవీ అంటే ఇండస్ట్రీలోనే అది ఒక కొత్త మూవీలకే బాగా డిజైన్ చేసింది. కొత్త మూవీ లాగా ఉందనిపిస్తారా? హిట్ వస్తుంది అంటారా? ఖచ్చితంగా 100% వస్తుంది. 100%. మరి RRR ని, బాహుబలి రికార్డ్స్ ని వీటన్నిటిని బ్రేక్ చేస్తుంది అంటారా? అంటే ఆ రేంజ్ లో సినిమా అంటే బ్రేక్ చేస్తుంది బ్రేక్ చేయదని చెప్పలేను కానీ ఆ రేంజ్ కి అయితే వెళ్ళిపోతాయని చెప్పగలుగుతాను. దానికి RRR కి ఈక్వల్ గా వెళ్తుంది అంటారు. అవును, అవును. ఓకే. అంటే ఎన్టీఆర్ గారికి కూడా RRR ని బీట్ చేసే అంటే ఎన్టీఆర్ గారికి RRR లో ఒక ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంది కదా, దాన్ని బీట్ ఆస్కర్ పర్ఫార్మెన్స్ ఇందులో కూడా కనిపిస్తుంది అంటారా? అవునండి, ఎందుకంటే ఎన్టీఆర్ గారి గురించి తెలుసుకుంటే ఏంటంటే ఆయన ఒక హార్డ్ వర్కర్. ఏదైనా చేసినా కానీ కూడా ఆయన దేనికి లొంగకుండా జెన్యున్ గా చాలా కష్టపడతాడు. ఎందుకంటే ప్రతి ఒక్క సినిమాలో కానీ చూసుకుంటే ఏంటంటే ఆ సినిమా చూసుకున్నాం, ఏది మన RRR చూసుకున్నా కానీ కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే ఎన్టీఆర్ బాగా చేసిన బాగా కష్టపడ్డాడు. అంటే రామ్ చరణ్ కి అంత అది రాలేదు కానీ ఎన్టీఆర్ అనేది బాగా కష్టపడ్డాడు, బాగా చేసిన ఫేమస్ మాత్రం వచ్చింది. అంటే ఎన్టీఆర్ గారు జెన్యున్ గా కష్టపడతారు, చాలా గొప్ప నటుడుగా కూడా ఆయనకు పేరుంది కాబట్టి పర్లేదు. దేవరా 2 songs రిలీజ్ అయినాయి కదా, అందులో ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు? ఆ సాంగ్స్ అంటే మొన్న రీసెంట్ గా యాక్చువల్లీ ఆ సాంగ్స్ కొంచెం ఐడియా లేదు కానీ చుట్టమల్లే చుట్టేసావే సంథింగ్. ఆ సాంగ్ ఎట్లా అంటే ప్రజలను ఎట్లా అంటే ఆకర్షించిపోయింది ఒకటేసారి. ఎందుకంటే ప్రజలు కూడా ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తారు. అరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ వాళ్ళందరూ ఏంటంటే చాలా డేస్ అవుతుంది ఆ మూవీ రాక. వాళ్ళందరూ కూడా అరే ఎన్టీఆర్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కొత్త విధానంతో మళ్ళీ ఏంటంటే రొమాంటిక్ సాంగ్ అది ఆ వేలో కూడా చాలా బాగా క్లిక్ అయిపోయింది. థ్యాంక్ యూ బ్రో.